జేఈఈ మెయిన్స్లో రిజనెన్స్ విద్యార్థులు దుమ్ము దులిపారు. తమ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించినట్లు రిజనెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు. మొత్తం 94 మంది విద్యార్థులు 99% పైగా పర్సెంటేజ్ సాధించారని తెలిపారు. అభినవ్ చిట్టూరికి 12వ ర్యాంకు, అనితా రెడ్డి 155వ ర్యాంకు, సందిర్తి భట్టాచార్య 242వ ర్యాంక్ సాధించారు. జేఈఈలో సాకేత్ రెడ్డి 100% సాధించి ప్రత్యేకంగా నిలిచారు అని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి సుమారు 2500 మంది విద్యార్థులు జేఈఈకు అర్హత సాధించినట్లుగా వెల్లడించారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిబద్ధత వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. Previous to this intermediate, he has not done much preparation, but during this period, they have molded in such a way that to achieve this goal. And he was a guest scholar initially, and a lot of support has been given by the staff by him. And I used to tell, don't give that much support because he will become like this, but they have given a lot of support and freedom to achieve this goal. I would like to thank my parents and the faculty and residents to be the driving force behind this result. I could not have done it without them. Thank you. Good evening, everybody. First of all, thank you to Resonance staff and team, faculty members, and congratulations to each student for supporting my grandson, Mr. Abhinav Chittur. Thank my parents and the lecturers, MVK sir, Mahesh sir, Vijay sir and Shishi sir for supporting me through lows and ups and giving me this result. Thank you. చాలా థ్యాంక్ యూ సో మచ్. ప్రిన్సిపల్ మ్యామ్, సుష్మా మ్యామ్, కృష్ణ కుమారి మ్యామ్, చాలా థ్యాంక్ యూ మ్యామ్ సార్. All the HPS integrated teachers, Abhideep sir, Hayat sir and Pratyush sir, who has been guided him throughout 2 years, and not only during the teaching time but also personally they have always made sure they have guided him. And also at one point of time Jasa has given special coaching in K2 where Lakshman sir, Satyanarayana sir, Govind sir, many others sir, Rajeev sir, I think they kept guiding him. So I would really like to offer my gratitude, sincere gratitude to help somebody going through this phase, and I'm really hoping for such support for JEE Advance also. Thank you sir. In advance, and is definitely going to get rank below 100. That is what my expectation, even less than 50. Hard paper to practice. That shows the level of dedication we had for the preparation. The only thing I would say, the job is not done yet. We expect a much bigger result from JEE Advance. So all the best, and let's work hard for that as well. Thank you. ఈరోజు నిన్న రిలీజ్ అయినటువంటి జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో రెసిడెంట్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ముఖ్యంగా మాకు చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి క్యాంపస్ నుంచి కూడా రెసిడెంట్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి క్యాంపస్ నుంచి కూడా టాప్ రిజల్ట్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్గా మా దగ్గర నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ 12 అనేటటువంటిది హైయెస్ట్ ర్యాంక్గా ఉండడం, దాంతోపాటు దాదాపుగా 94 మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్ 2026లో 99% కంటే పైగా స్కోర్ రావడం, దాదాపుగా 800 మందికి పైగా విద్యార్థులకు వేరే సబ్జెక్ట్లో 99% కంటే ఎక్కువ స్కోర్ రావడం, దాదాపు 1000 లోపల 17 మంది రెసిడెంట్స్ విద్యార్థులు ఉండడం, అండ్ మాకు ఇన్ని ఇయర్స్లో కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బెటర్గా రిజల్ట్ రావడం, ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇంప్రూవ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. కన్సిస్టెంట్గా 2 ఇయర్స్ పాటు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ రన్ చేయడం, ఇంటర్మీడియట్తో పాటు జేఈఈ ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అయ్యేలా చేయడం, అండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ట్రెమెండస్గా హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇటువంటి రిజల్ట్స్ అనేది సాధ్యమైనది. అండ్ జేఈఈ మెయిన్ అటువంటి ఎగ్జామ్ 15 లక్షల మంది రాసేటువంటి ఎగ్జామ్లో ప్రతి ర్యాంకు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క మార్కుకి దాదాపుగా 4500 నుంచి 5000 ర్యాంకులు మారేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మా స్టూడెంట్స్ ఇంత ఎక్స్ట్రీమ్లీ గుడ్గా పర్ఫామ్ చేయడం, అండ్ ఇంకొక 1 మంత్లో జరగబోయేటటువంటి జేఈఈ అడ్వాన్స్డ్లో కూడా ఇదే విధంగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి, నెక్స్ట్ రాబోయేటటువంటి స్టూడెంట్కి రోల్ మోడల్గా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం. సో ఈ మా ప్రాసెస్లో మా టీచర్స్ సపోర్ట్ అనేటటువంటిది చాలా క్రూషియల్. టీచర్స్ అందరూ కూడా వాళ్ళ రెగ్యులర్ క్లాస్ బియాండ్ ద క్లాస్ అని లేకుండా స్టూడెంట్స్ అందరికీ సపోర్ట్ చేయడం, ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ టీచింగ్
టీచింగ్ మెథడాలజీని అడాప్ట్ చేసుకొని ప్రతి స్టూడెంట్కి కూడా జస్టిస్ జరిగేలా కూడా వర్క్ చేయడం అనేటటువంటిది మనకి ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి హెల్ప్ అయినటువంటిది. రెసిడెన్స్లో ఇంత మంచి రిజల్ట్ రావడంలో మేజర్ ఈజ్ కరికులం అండ్ స్టడీ మెటీరియల్. మేము ఇంటిగ్రేటెడ్ కరికులం అండ్ ఎవ్రీ ఇయర్ మన స్టడీ మెటీరియల్ అప్డేట్ చేయడం వల్ల ఈ రిజల్ట్లో మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో మేము రీసెంట్గా వచ్చినట్టు ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో కానివ్వండి, ఇప్పుడు జేఈ రిజల్ట్స్ కానివ్వండి, రాబోయేటటువంటి జేఈ అడ్వాన్స్డ్లో కానివ్వండి అండ్ నీట్ ఎగ్జామ్స్లో కూడా ఇదేటువంటి పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తామని చెప్పి మా స్లోగన్కి తగ్గట్టు థింక్ రిజల్ట్స్ థింక్ రెజనెన్స్ అనే విధంగా మా విద్యార్థులు పర్ఫామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.